మంచి ఉద్యోగం, మంచి సంపాదన కూడా. కానీ అతనికి వ్యవసాయం అంటే ఇష్టం. భార్య అంగీకారంతో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఉన్న భూమితో పాటు ఇంకాస్త భూమి కొని పాత భూమిలో ఎప్పుడూ వేసే పంట వేసి కొత్త భూమిలో కొత్త పంట వేశాడు. అకాల వర్షాల వల్ల కాస్త నష్టం వచ్చింది. వ్యవసాయం విషయమే భార్య ఏదో సలహా ఇవ్వబోతుంటే ఇష్టం లేదు. చిరాకుపడి, నీకేం తెలుసు ఈ వ్యవసాయం, అనవసరమైన సలహాలు ఇవ్వకు అంటూ ఏం తినకుండా పొలానికి వచ్చేశాడు అతను. పొలంలో నష్టపోయిన పంటను సరిచేసుకునే పనిలో బాగా అలసిపోయి ఆకలేస్తుంది. మేలిగో అంటారే, దానివల్ల ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. అలా ఓ గట్టును కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళమ్మ భోజనం పట్టుకొని వస్తుంది. నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం వస్తావని, ఎంతైనా అమ్మవి కదా, రా అమ్మ పెట్టు, ఆకలేస్తుందని అలా వాళ్ళమ్మ చేతిలో ప్లేట్ తీసుకుని కూర్చున్నాడు. అయితే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు, అన్నపూర్ణాదేవి అవతారం. ఒకరోజు శివపార్వతులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా శివుడు అన్నాడట, ఈ విశ్వంలో అన్నిటికీ నేనే కారణం, శక్తి, ముక్తి, భుక్తి అన్నిటికీ నేనే కారణం అన్నాడట. అప్పుడు అన్నపూర్ణాదేవి నొచ్చుకొని కాశీని వదిలి వెళ్ళిపోయిందట. తర్వాత అక్కడి ప్రజలు ఆకలితో అలమటించారు. అది చూడలేక మాత మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రజల ఆకలిని తీర్చింది. అది గమనించిన శివుడు భిక్షాం దేహి అని అడిగాడట. అప్పుడు ఆమె కరుణించిందట. అలా తీసుకొచ్చిన భోజనం అంతా తిని, థ్యాంక్ యూ అమ్మా, నీ వల్ల నా కడుపు నిండింది, ఇంటికి రావాల్సి వస్తుందనుకున్నా కానీ నువ్వే వచ్చావు అన్నాడు. అది విన్న అమ్మ, నీకు తెలుసా, ఇదంతా నీ భార్యనే వండింది, నీకు భోజనం ఇచ్చి పంపించింది. తను వస్తే మళ్ళీ నువ్వు తినవేమోనని నన్ను పంపింది. నీ భార్య చదువుకున్నది, నిన్ను నమ్మి పెళ్లి చేసుకొని నీ దగ్గరికి వచ్చింది. తను ఒప్పుకుంటేనే నువ్వు అనుకున్నదంతా చేయగలుగుతున్నావు. మరి భార్య సలహా తీసుకుంటే తప్పేంటి? శివుడంతటి వాడే భార్య గొప్పతనం తెలుసుకొని భిక్షాం దేహి అని అడిగాడు. మరి నీకెందుకంత చులకన? పరమశివుడే అన్నం మీద అలగకూడదు, దేహి అని అడిగి తిన్నా తప్పులేదని నిరూపించినప్పుడు నీకేమైంది? కాస్త చదువుకున్న వాళ్ళ ప్రవర్తించు అని అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఇంటికి వెళ్ళిన అతను భార్య వంక కళ్ళలోకి చూస్తూ క్షమించు అన్నట్టుగా సైగ చేశాడు. తను వెంటనే నీళ్లు పట్టుకొని వచ్చి తాగడానికి ఇచ్చింది. అలా భార్య మాత్రమే చేయగలదు కదా. అక్కడ ఇష్టమైనవి వండిపెట్టి భార్య, కొడుకు కడుపు బుద్ధి నిండేలా చేసిన అమ్మ ఇద్దరూ అన్నపూర్ణలే. ఇలా ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపగలిగిన తల్లులందరూ అన్నపూర్ణదేవితో సమానం. అలాంటి వారందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇట్లు మీ ప్రసన్న.